హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జేఎస్డబ్ల్యూఎస్ సర్వీస్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఏంటంటే సచివాలయంలో జరిగే అన్ని సర్వీసెస్ నేను ఒక్కొక్క వీడియో ద్వారా అప్లోడ్ చేస్తూ ఉంటానండి. మీకు కనుక ఈ ఛానల్ కనుక యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, వీడియో వరకు చూడండి. ఇంకోటి ఏంటంటే ఈ సచివాలయంలో ఏదైనా సర్వీస్ గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలన్నా కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. మనం ఈ వీడియోలో ఏంటంటే సచివాలయంలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఎలా అప్లై చేస్తారు అనే దాని ప్రొసీజర్ మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అసలు సచివాలయంలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అసలు ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్. కుటుంబం యొక్క ఆదాయము అనేది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి పొందాలంటే, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ రావాలంటే కుటుంబ వార్షిక ఆదాయం అనేది 8 లక్షల కంటే తక్కువ ఉండాలి. అంటే జీతం అనేది, ఆ ఇన్కమ్ అనేది శాలరీ అయినా అయి ఉండొచ్చు, అగ్రికల్చర్ వ్యవసాయం ద్వారా అయినా అయి ఉండొచ్చు, లేదా బిజినెస్ వ్యాపారం ద్వారా అయినా అయి ఉండొచ్చు, లేదా మరియు ఇతర మార్గాల ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని కలిపి మొత్తం 8 lakhs బిలో అనేది కనుక వాళ్ళకి సంవత్సరానికి ఆదాయం ఉంటే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అసలు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరికి అప్లై చేస్తారు అంటే, ఇది దరఖాస్తుదారులు అనేవాళ్ళు ఖచ్చితంగా తప్పనిసరిగా వాళ్ళు జనరల్ కేటగిరీ ఓసీ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు అయితే మాత్రమే ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ ఉన్న వారికి ఇది వర్తించదు. ఓన్లీ ఓసీ క్యాస్ట్ జనరల్ కేటగిరీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకుంటారు. ఇంకొకటి, దీనికి వ్యవసాయానికి భూమి అంటే ల్యాండ్ అనేది ఎంత ఉండాలంటే 5 acres బిలో ఉండాలి. 5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి మాత్రమే ఉండాలి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి ఎలిజిబుల్ అవ్వాలంటే. నెక్స్ట్, ప్లాట్ కానీ ఇల్లులు కానీ రెసిడెన్షియల్ ప్లాట్ నివాస స్థలం అయితే ఫ్లాట్ అనేది 1000 square feet 1000 చదరపు అడుగుల లోపు మాత్రమే ఉండాలి. ప్లాట్ సైజ్ అనేది మున్సిపాలిటీ పరిధిలో అయితే 100 గజాల లోపు, 100 గజాల లోపల, మున్సిపాలిటీ కాకుండా కాని ప్రాంతాలలో అయితే పల్లెటూళ్ళలో అలా అయితే 200 గజాల లోపల నివాస స్థలం ఉండాలి. మెయిన్ ఇవేనండి. వాళ్ళు ఖచ్చితంగా దరఖాస్తుదారు వాళ్ళు ఖచ్చితంగా ఓసీ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళై ఉండాలి. వాళ్ళకి ల్యాండ్ అనేది, పొలం అనేది 5 ఎకరాల లోపల ఉండాలి. వాళ్ళకి రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అవనేవి 1000 square feet లోపల ఉండాలి, 1000 చదరపు అడుగుల లోపల. ప్లాట్ సైజ్ అనేది మున్సిపాలిటీ పరిధిలో అయితే 100 గజాల లోపల ఉండాలి, పల్లెటూళ్ళలో అయితే 200 గజాల లోపల ఉండాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి మెయిన్ ఉండాల్సిన అర్హతలు ఇవి. అయితే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే, ఏం కావాలంటే ఆధార్ కార్డు, ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరివి ఆధార్ కార్డులు కావాలి. వారి యొక్క రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి. ఈడబ్ల్యూఎస్ రేషన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. పిల్లలకి అప్లై చేసుకుంటారు ఈడబ్ల్యూఎస్, లేదా జాబ్ పర్పస్ అయినా అప్లై చేసుకుంటూ ఉంటారు ఓసీ క్యాస్ట్ వాళ్ళు. వాళ్ళ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఒకటి కావాలి. నెక్స్ట్, నోటరీ అఫిడవిట్ అంటే ఏంటంటే లాయర్ నోటీస్ అనమాట. లాయరు ఒకరు రాసిస్తారనమాట, ఈ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు 8 లక్షల లోపల ఇన్కమే ఉంటుంది, వీళ్ళు ఓసీ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళే అని లాయర్ అనేది అఫిడవిట్ తయారు చేసిస్తారు. ఆ అఫిడవిట్ తీసుకొచ్చుకోవాలి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లై చేయాలంటే. నెక్స్ట్, పొలం 5 ఎకరాల లోపల ఉండాలన్నా కదా, 5 ఎకరాల లోపల పొలం ఉందా లేదా అనేది వాళ్ళ యొక్క పాస్బుక్ 1B అడంగల్ అనేవి చెక్ చేస్తాము, అవి కూడా అప్లోడ్ చేస్తాము. ఈ విధంగా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇవే. వాళ్ళ యొక్క ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరి ఆధారు, రేషను, నోటరీ అఫిడవిట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పొలం ఉంటే కనుక వాళ్ళ యొక్క 1B అడంగల్, పాస్బుక్. నెక్స్ట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సచివాలయంలో ఎలా అప్లై చేస్తారు అనేది, ఇది సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ యొక్క లాగిన్. దీనిలో రెవెన్యూ అనే డిపార్ట్మెంట్ ఉంది కదా, ఇది క్లిక్ చేయగానే కంప్యూటరైజ్డ్ అడంగలు, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇక్కడ ఇష్యూన్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ రిక్వెస్ట్ ఫామ్ అని ఉంది కదా, దీంట్లో మనం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అప్లై చేస్తాం. దీనిలో ఆధార్ డీటెయిల్స్ ఇవ్వగానే ప్రీఫిల్ చేయగానే ఆధార్లో ఉన్న వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఫెచ్ అవుతాయి. వారి యొక్క సిటిజన్ యొక్క నేము, ఫాదర్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, రీజియన్, క్వాలిఫికేషను, మార్షల్ స్టేటస్, మ్యారీడా కాదా అనేది, వారి యొక్క మొబైల్ నెంబరు వెరిఫై చేస్తాము. ఆధార్కి లింక్ అవ్వకపోయినా పర్లేదు, వాళ్ళ యొక్క మొబైల్ నెంబరు. నెక్స్ట్, ఈజ్ ద మొబైల్ నెంబర్ సేమ్ యాజ్ ద వాట్సాప్ నెంబర్, వాట్సాప్ కనుక ఉందా లేదా అని వస్తుంది, అది క్లిక్ చేస్తాము. నెక్స్ట్, పర్మనెంట్ అడ్రస్, డోర్ నెంబరు, డిస్టిక్, మండలము, విలేజ్, పిన్ కోడ్, పోస్టల్ అడ్రస్, పోస్టల్ విలేజ్, ఇవి సెలెక్ట్ చేసుకుంటాం. మనం ఆధార్ ఫెచ్ చేయగానే మ్యాక్సిమం ఈ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. వీటి ప్రకారం ఈ ప్రజెంట్ అడ్రస్ సేమ్ యాజ్ ద పర్మనెంట్ అడ్రస్ క్లిక్ చేయగానే సేమ్ డీటెయిల్స్ ఇక్కడికి వచ్చేస్తాయి. ఈ విధంగా బేసిక్ డీటెయిల్స్ వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్తోనే వచ్చేస్తాయి. నెక్స్ట్, అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. దీనిలో ఏంటంటే రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇప్పటి వరకు మనం చేసింది బేసిక్ డీటెయిల్స్, ఇప్పుడు చేస్తుంది అప్లికేషన్ ఫామ్. రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి, వారి యొక్క సబ్ క్యాస్ట్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ రెవెన్యూ విలేజ్, వాళ్ళ యొక్క సచివాలయంకి ఒక విలేజ్ ఉంది కదా రెవెన్యూ విలేజ్, అది క్లిక్ చేస్తాము. నెక్స్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్,
గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ శాలరీ అగ్రికల్చర్ బిజినెస్ ప్రొఫెషన్ ఆర్ ఎక్సెట్రా ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ ద అప్లికెంట్. సంవత్సరం మొత్తానికి గల ఆదాయం ఎంత ఉంటుంది అనేది ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ అసెట్స్ ఇన్ఫర్మేషన్ 5 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ అబోవ్. నెక్స్ట్ రెసిడెన్షియల్ ఫ్లాట్ ఆఫ్ 1000 square feet అండ్ అబోవ్. ఇందాక చెప్పా కదా 5 ఎకరాల లోపల పొలం ఉండాలి. ఫ్లాట్ అనేది రెసిడెన్షియల్ ఫ్లాట్ అయితే 1000 square feet లోపలే ఉండాలి, 1000 square feet దాటకూడదు. నెక్స్ట్ రెసిడెన్షియల్ ప్లాట్ ఆఫ్ 100 square feet అబోవ్ ద మున్సిపాలిటీస్ అని ఉంది. మున్సిపాలిటీ ఏరియాలో అయితే 100 గజాల లోపలే ఉండాలి. నెక్స్ట్ రెసిడెన్షియల్ ప్లాట్ ఆఫ్ 200 square yards అండ్ అబోవ్ ద 5 ఎకరాల లోపల పొలం ఉండాలి, 1000 square feet లోపలే రెసిడెన్షియల్ ఫ్లాట్ ఉండాలి. పట్టణాలలో అయితే మున్సిపాలిటీస్లో అయితే 100 గజాల లోపల రెసిడెన్షియల్ ప్లాట్ సైజ్ ఉండాలి. పల్లెటూళ్ళలో అయితే 200 లోపల ఉండాలి. నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలంటే అప్లికేషన్ ఫాము, రేషన్ కార్డు, ఆధార్లు వాళ్ళందరి ఆధార్లు ఎంటర్ చేస్తాము, అఫిడవిట్ ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ పాస్బుక్ 1B అడగలు అనేవి ఇక్కడ అప్లై చేస్తాము. మరి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎంటర్ చేస్తాము. దిస్ అప్లికెంట్ ఈజ్ నాట్ ఎస్సీ ఎస్టీ బిలాంగ్స్ టు ద ఓబీసీ అని, వాళ్ళు ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన వాళ్ళు కాదని చెప్పి సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసి సబ్మిట్ చేస్తాము. ఈ విధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మనము సచివాలయంలో అప్లై చేసుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.